దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాత కొత్త నిబంధనల మధ్య ఉన్న 400 సంవత్సరాల చరిత్రని మేము ధ్యానించడానికి, అనేక పాఠాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపారు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నిలవబడిన మీ దాసుని మీరు బలపరచండి. ప్రతి బలహీనతలో మీ బలాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి అపవిత్రత కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 4 వారాలుగా మనం పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న 400 సంవత్సరాల చరిత్రని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 4 భాగాలు చూసాం. ఈరోజు 5వ భాగాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు చూసిన అంశాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, పర్షియన్ల పాలనలో యూదుల చరిత్ర గురించి మనం ధ్యానం చేశాం. అది నెంబర్ 1. రెండవది, అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో యూదుల చరిత్ర. మూడవది, ఈజిప్ట్ టోలమీల పాలనలో యూదుల చరిత్ర. నాలుగవది, సెల్యూసిడ్ల పాలనలో యూదుల యొక్క చరిత్ర. 5వది, మక్కబీయుల తిరుగుబాటు. 6వది, హాస్మోనియన్ల పరిపాలనలో యూదుల యొక్క చరిత్ర. ఇప్పుడు మనం హాస్మోనియన్ల పాలనలో ఏర్పడిన వివిధ రకాల తెగల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదులలో కొన్ని తెగలు ఉన్నాయి. అవి ఈ కాలంలోనే ఏర్పడ్డాయి. అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క ప్రారంభం ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, యేసుక్రీస్తు కాలంలో వచ్చేసరికి వారి యొక్క ప్రవర్తనలో ఎలా మార్పు వచ్చింది అనేది మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారం మనం పరిసయ్యులు, సద్దూకయ్యుల గురించి చూసాం. ఎవరెవరు? పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. ఈరోజు శాస్త్రుల గురించి చూడబోతున్నాం. హెడ్డింగ్ పెట్టుకోండి, శాస్త్రులు. తర్వాత హెరోదీయులు. తర్వాత జలోతీయులు. ఈ 5 రకాల వాళ్ళు, యూదుల్లో 5 తెగలు ఉన్నాయన్నమాట. ఎవరెవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, హెరోదీయులు, 5వది జలోతీయులు. పోయిన వారం మనం పరిసయ్యుల గురించి, సద్దూకయ్యుల గురించి చూసాం. ఈ వారం శాస్త్రులు, హెరోదీయులు, జలోతీయులు అనేటువంటి 3 తెగల గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. ఒకవేళ సమయం ఉంటే సమరయుల గురించి కూడా కొన్ని విషయాలు ఈరోజు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా శాస్త్రులు. క్రొత్త నిబంధన తీయగానే మనకి మొట్టమొదట కనబడేది ఎవరంటే, ఈ 5 వర్గాలలో శాస్త్రులే మొట్టమొదటి కనపడతారు. ఎక్కడుంది? చదివాం కదా మనం ఇప్పుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను. ఫస్ట్ టైం బైబిల్ చదివే వాళ్ళకి చాలా విచిత్రం అనిపిస్తుంది అన్నమాట. పాత నిబంధనలో ఎక్కడా కనబడరు ఈ శాస్త్రులు. మరి కొత్త నిబంధనలో తీయగానే ఫస్ట్ పేజీలోనే ఉన్నారు. ఎవరు ఈ శాస్త్రులు? ఏమిటి వీళ్ళ కథ, వీళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. నోట్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. పాత నిబంధన గ్రంథంలో శాస్త్రులకు మూల పురుషుడు, పాత నిబంధన గ్రంథంలో శాస్త్రులకు మూల పురుషుడు ఎవరంటే ఎజ్రా శాస్త్రి. ఎవరైనా?
ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎజ్రా గురించి చాలా విషయాలు అధ్యయనం చేశాం. జ్ఞాపకం ఉందా మీకు? కాబట్టి ఆ ఎజ్రా ఎవరు? ఆయన ఒక శాస్త్రి. శాస్త్రి అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. ఏంటి? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడే శాస్త్రి. ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, చాలా బాగా తెలిసినటువంటి వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించేవాడిని ఏమని పిలుస్తారు? శాస్త్రి అంటారు అన్నమాట. కాబట్టి శాస్త్రులకు మూల పురుషుడు ఎవరు? ఎజ్రా. ఎజ్రా. ఓల్డ్ టెస్ట్మెంట్లో శాస్త్రులకు మూల పురుషుడు ఎవరు? ఎజ్రా. అందుకే ఈయన ఎజ్రా శాస్త్రి అని పిలుస్తారు. ఊరికనే ఎజ్రా అనరు కానీ ఏమంటారు? ఎజ్రా శాస్త్రి. ఆ నోట్స్ రాసుకోండి. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దానిని ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకులే శాస్త్రులు. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని ఏం చేస్తారు? ఉపదేశిస్తారు, అనగా బోధిస్తారు. దానిని ఉపదేశించే వారే ఎవరు? వాళ్ళు శాస్త్రులు. నెక్స్ట్ పాయింట్, వీరు ధర్మశాస్త్రాన్ని ఎత్తి వ్రాసేవారు. ధర్మశాస్త్రాన్ని ఎత్తి వ్రాసేవారు. ఇప్పుడంటే ప్రింటింగ్ మిషన్ వచ్చేసింది. ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు దొరుకుతున్నాయి. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఎవరు? చెప్పడం కష్టమేనా? జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఆయన అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. ఏం పేరు ఆయన పేరు? జాన్ గుటెన్బర్గ్. ఇప్పుడు రాసుకోండి, జాన్ గుటెన్బర్గ్. స్పెల్లింగ్ రాస్తాను చూడండి. జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టక ముందు ఈ శాస్త్రులే ధర్మశాస్త్రాన్ని ఎత్తి వ్రాసేవారు. ఉదాహరణకి మత్తయి సువార్త మత్తయి రాశాడు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమైద్ది ఆ పుస్తకం? పాడవుద్దా? పాడు కదా, పాడైపోతుంది. నెక్స్ట్ తరాలకి ఎవరు అందిస్తారంటే వీళ్ళే. అది పాడైపోతుంది అనగానే మళ్ళీ ఒక కొత్త కాపీని వీళ్ళు చేత్తో వ్రాసేవారు అన్నమాట. శాస్త్రులు చాలా కష్టపడ్డారు. శాస్త్రులు కొత్త నిబంధనలో మనకి వాళ్ళు వేషధారుల్లాగా తయారయ్యారు, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ప్రారంభంలో వీళ్ళు చాలా మంచివాళ్ళు. వీళ్ళు దేవుని వాక్యాన్ని జనరేషన్ టు జనరేషన్ అందించినటువంటి వారు. ఎవరు? శాస్త్రులు. అప్పటికి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టలేదు. ప్రతిదాన్ని మళ్ళీ చేత్తో మొత్తం ఎత్తి వ్రాసేవారు. కాబట్టి శాస్త్రుల యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఎత్తి వ్రాసేవారు, బోధించేవారు. తర్వాత సన్హెద్రిన్ సభలో వీరికి కూడా సభ్యత్వం ఉండేది. మీకు పోయిన క్లాసులోనే చెప్పాను. సన్హెద్రిన్ సభ గుర్తుందా? రాయనా బోర్డు మీద. సన్హెద్రిన్ సభలో దీనిలో 71 మంది సభ్యులు ఉంటారు. ఆ 71 మంది సభ్యులలో శాస్త్రులకు కూడా మెంబర్షిప్ ఉండేది. దేంట్లో? సన్హెద్రిన్ సభలో. నెక్స్ట్ పాయింట్, అయితే యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి, అనగా క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి వీరు ధర్మశాస్త్రంతో పాటు
కొన్ని పారంపర్యాచారాలు కూడా పాటించాలని బోధించేవారు. ఒట్టి ధర్మశాస్త్రమే కాదు, కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని కూడా ఏం చేయాలి, పాటించాల్సిందే అనేవారు. చూడండి, బైబిల్లో నుంచి మనం చూద్దాం ఈ విషయాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా. యెరూషలేము నుండి వచ్చిన ఈ పరిసయ్యులు శాస్త్రులలో కొందరు, కనబడ్డారా మీకు శాస్త్రులు అక్కడ, ఆయన దగ్గరకు వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనం చేయడం చూశారు. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారాన్ని బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్లలో కడుగుట అనేక ఆచారాలు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. మీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? చేతులు కడుక్కొని భోజనం చేయడం అనేది ఆ దినాల్లో పితరుల పారంపర్యాచారం. చేతులు కడుక్కోవడం అంటే మనలాగా భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం కాదు. వాళ్ళ ఒక్కొక్క 2 చేతులను ఒక్కోసారి 6 సార్లు 7 సార్లు కడుగుతారట. వాళ్ళ ఆచారాలు చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఆచారాలకే ప్రాముఖ్యత వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దానికి యేసు ప్రభు వారు ఏమన్నారో చూడండి, 9వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన అంటున్నాడు శాస్త్రులతో, మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞనే బొత్తిగా నిరాకరించెదరు. ఒకసారి నా వైపు చూడండి. ఇటువైపు ధర్మశాస్త్రం, ఇటువైపు పారంపర్యాచారాలు 2 ఉన్నాయి. రెండిట్లో దేనికి ఎక్కువ విలువిస్తున్నారు? చివరికి వీళ్ళు పారంపర్యాచారాలకే విలువిస్తూ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే బొత్తిగా విసర్జిస్తున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు యేసు ప్రభు వారు. చూడండి ఎగ్జాంపుల్ ఏంటో. 12వ వచనం, 11, 12. అయినను మీరు ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనమగినది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పిన యెడల తన తండ్రినైనను తల్లినైనను వారిని ఏమీ చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుదురు. ఇలాంటివి అనేకము చేయుదురు. జాగ్రత్తగా యేసుప్రభు వారు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఏముందంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న మన అమ్మా నాన్నని మనం ఏం చేయాలి? పోషించాలి, సంరక్షించాలి. ఈ శాస్త్రులు అంట, అమ్మా నాన్న మీకు ప్రతి నెల నేను కొంత డబ్బులు ఇస్తా కదా, దానిని నేను దేవునికి అర్పించా. ఇదిగో దేవార్పితము. కొర్బాను అంటే ఏంటి? దేవార్పితం. కాబట్టి నేను మీకు ఇచ్చేది ఏం లేదు. నేను ఎవరికి అర్పించేశాను? దేవునికి అర్పించేశానని అన్నాడు. దేవునికి అర్పించేశాం, ఇంకా నీకు ఇచ్చేది లేదని అమ్మా నాన్నకి సపోర్ట్ చేయడం మానేశారట. ఈ కొర్బాన్ అనేది పితరుల యొక్క పారంపర్యాచారం. యేసుప్రభు వారు వాళ్ళు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఓ శాస్త్రులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంటే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దని సామెతల గ్రంథంలో చెప్తే మీరేం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఆ సపోర్ట్ని మేము దేవునికి ఇచ్చేసాం, అది దేవార్పితం, అది కొర్బాను, ఇక మీకు ఇచ్చేది ఏం లేదని అమ్మా నాన్న గాలికి వదిలేశారు మీరని యేసు ప్రభు వారు శాస్త్రుల యొక్క పనిని ఖండించాడు అన్నమాట. ఖండించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ పారంపర్యాచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆ మాట రాసుకోండి. ఈ రోజుల్లో మనం కూడా శాస్త్రుల్లాగా చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. వాక్యం కంటే ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
పారంపర్యాచారాలు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది అనుకున్నారు? ఎప్పుడో మా పితరుల తాత ముత్తాతల నుంచి మాకు వస్తుందండి, ఇప్పుడెక్కడ వదిలిపెడతాం మేమంటారు. అది వదిలిపెట్టాలి, ఎందుకంటే అది వాక్యానుసారం కాదు. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే యేసుప్రభు వారు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుని ఆయన ఖండించారు. అది 9వ వచనం. నెక్స్ట్ పాయింట్, ఈ శాస్త్రులు తాము బోధించిన దానిని అనుసరించరు. బోధ అయితే చక్కగా చేస్తారట, కానీ ఏం చేయరు? దాన్ని మాత్రం అనుసరించరు. తాము బోధించిన దానిని ఏం చేయరు? వాళ్ళు అనుసరించరు. రాను రాను యేసు ప్రభు సమయం వచ్చేసరికి ప్రారంభంలో మంచి వాళ్ళే శాస్త్రులు, కానీ రాను రాను ఎలా మారిపోయారు? వేషధారుల్లాగా మారిపోయారు. ఎక్కడుంది ఈ మాట చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 45-46 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 45-46 వచనాలు చదువుతున్నా నేను, దయచేసి గమనించండి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా, ఇలాగూ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావా అని ఆయనతో చెప్పగా, ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము గాని బరువులను మీరు మనుషుల మీద మోపుతారు కానీ మీరు ఒక వేలుతోనైనా ఆ బరువులను ముట్టరు. అది వీళ్ళైతే మీరు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని బరువులు మోపుతారు, కానీ వీళ్ళు మాత్రం వేలుతో కూడా బరువుని ఎత్తరు. అనగా వీళ్ళు రకరకాల బోధలు చేస్తారు. మీరు ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి అంటారు, కానీ వీళ్ళు మాత్రం అట్లుండరు. అందుకే యేసుప్రభు వారు వీళ్ళని ఏమన్నాడో తెలుసా? వేషధారులారా అని సంబోధించాడు. ఏమని సంబోధించాడు? వేషధారులారా. ఎక్కడన్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ముందు రెఫరెన్స్లు రాసుకోండి, తర్వాత చదువుదాం అవన్నీ. 13వ వచనం, 15వ వచనం, 23వ వచనం, 27వ వచనం, 29వ వచనం. వాళ్ళు చెప్పనా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 15, 23, 27, 29. చదువుతున్నా చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఎక్కడ? 15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. తర్వాత వచనం ఎంత? 23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 25, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఎందుకంటే వీళ్ళు బోధిస్తారు, కానీ తాము ఏదైతే బోధించారో దాన్ని మాత్రం ఏం చేయరు? అనుసరించరు. అందుకే వీళ్ళని దేవుడు ఏమని పిలిచాడు? వేషధారులారా అని సంబోధించాడు. వేషధారులారా అని సంబోధించాడు. ఇలా వేషధారులని సంబోధిస్తే వాళ్ళు ఊరుకుంటారా? కోపం వస్తుందా రాదా? చెప్పండి. పిచ్చ కోపం వచ్చింది యేసయ్య మీద. అందుకే యేసయ్యని సంహరించాలని ప్రయత్నం చేశారట. చూడండి, ఈ మాట రాసుకోండి. శాస్త్రులు కోపముతో పగబట్టి యేసుని చంపాలనుకున్నారు. శాస్త్రులు కోపముతో ఎవరి మీద పగబట్టారు? యేసయ్య మీద పగబట్టి ఏం చేద్దాం అనుకున్నారు? చంపాలనుకున్నారు. ఎక్కడుందంటే ఈ మాట? మార్కు సువార్త, క్షమించండి, లూకా సువార్త 11వ అధ్యాయం 53, 54 వచనాలు. ఆయన అక్కడి నుంచి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టి, అదిగో మామూలు పగ కాదంట, ఎంత పగబట్టారు? నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపాలని ఉండి, ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట అయినా పట్టుకోవాలని పొంచి వెదుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడసాగించారు. ఎలాగైనా సరే ఆయన్ని చంపాలి అని
పగబట్టారనమాట వీళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు వారు వాళ్ళ యొక్క పాపాన్ని ఏం చేశాడు? ఖండించాడు. ఆ 23వ అధ్యాయం అంతా వేషధారులైన శాస్త్రులారా మీరు ఇట్లా బోధిస్తారు కానీ పాటించరు, సున్నము కొట్టిన సమాధులను మీరు పోలున్నారని హెచ్చరించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనం ఏదైతే బోధిస్తామో దాన్ని ఏం చేయాలి? పాటించాలి. మనం పాటించిన దానినే బోధించాలి. బోధించడం ఈజీయా? పాటించడం ఈజీయా? బోధించడం తేలిక, పాటించడం తేలిక? బోధించడమే తేలిక, పాటించడం చాలా కష్టం. పాటించడం చాలా కష్టం. బోధ ఏముంది? నేను ఇక్కడ నిలబడి ఎన్ని బోధలైనా చేయొచ్చు, అది గొప్ప సంగతి కాదు. దాన్ని నేను అనుసరిస్తే అది గొప్ప విషయం. యేసు ప్రభు వారు ఇంతగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏదైతే పాటించాడో అదే బోధించాడు, ఏదైతే బోధించాడో అదే పాటించాడు. క్రీస్తుని అనుసరించేటువంటి క్రైస్తవులముగా, యేసు ప్రభు శిష్యులముగా, శిష్యురాండ్రముగా మన అందరం కూడా ఏదైతే బోధిస్తామో దాన్ని తప్పకుండా ఏం చేయాలి? అనుసరించి చూపించాలి, మన క్రియలలో చూపించాలి. చాలా కాలం క్రితం నేను ఒక పాట రాశాను. ఆ పాట ఇట్లా కత్తితో పొడిసినట్టే ఉంటుంది అన్నమాట. ఆ పాట ఇలాంటి శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వ్యక్తుల్ని చూసే రాశాను. అప్పుడు చదువుకుంటున్నాను. ఆ పాట పల్లవేంటంటే, క్రైస్తవుడా 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 వాస్తవమును తెలుసుకో సోదర. దాంట్లో ఒక చరణం ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. పాట పాడినా బోధ చేసిన ప్రయోజనం లేదురా, పాటను నీ బోధను మొదట పాటించి చూపరా. పాట పాడినా బోధ చేసిన ప్రయోజనము లేదురా, పాటను నీ బోధను మొదట పాటించి చూపరా. అది చరణం, లాస్ట్ చరణం అన్నమాట. దేవుని చిత్తం అయితే రాబోయే దినాల్లో మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తా. చాలా అద్భుతమైన పాట. ఆ పాట పాడుతూ ఉంటే పాడేటువంటి నాకే ఒక గుణపాఠం. ఇతరుల సంగతి తర్వాత పెట్టు, ముందు పాడే వాళ్ళకే ఒక పెద్ద గుణపాఠం. నేను పాట పాడినా బోధ చేసినా సరిపోదు, నా పాటని బోధని మొట్టమొదటి ఏం చేయాలి? నేను పాటించి చూపించాలి. పాటించి చూపించాలి. అది నిజమైన క్రైస్తవ్యం. శాస్త్రుల గురించి మరొక విషయాన్ని మనం చూస్తే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు దాకా ఏమి రాసుకున్నారు? వేషధారులని సంబోధించాడని రాసుకున్నారా? రైట్. ఇంకా యేసు ప్రభు మీద వాళ్ళు ఏం చేశారు? పగబట్టారని చెప్పి రాసుకున్నారా? నెక్స్ట్. అయితే శాస్త్రులలో కొందరు క్రీస్తుని వెంబడించారు. అది శుభవార్త. అంతమంది శాస్త్రులు యేసయ్యని వ్యతిరేకించిన కొద్దిమంది శాస్త్రులు మాత్రం ఏం చేశారు? యేసయ్యని వెంబడించారు. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇలాంటి ఉత్సాహవంతులు, ఇతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక శాస్త్రి వచ్చాడు, గబగబా యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను నిన్నేం చేస్తాను? వెంబడిస్తాను. అయితే యేసయ్యకి వాడి హృదయం తెలుసు. వాడితో అన్నాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుటకైనా చోటు లేదు. నువ్వేదో నా వెంట వస్తే సుఖాలు దొరుకుతాయి అనుకుంటున్నావేమో, నాకు అట్లా తలవాల్చడానికి కూడా చోటు లేదు. తర్వాత ఆ శాస్త్రి యేసయ్యని వెంబడించినట్లుగా బైబిల్లో లేదు. ఆ మాట వినగానే బహుశా పరారై ఉంటాడు. ఇదేంద్రా బాబు, ఈయన వెంబడిస్తే ఏదో చేపలు మాంసం దొరికిద్ది అనుకుంటే చివరికి ఏమన్నాడు? తలవాల్చుటకైనా చోటు లేదు. ఈ వచనాన్ని బట్టి కొందరు శాస్త్రులు ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నం చేశారు. బహుశా కొంతమంది వెంబడించి ఉండుంటారు కూడా. తర్వాత పాయింట్, యేసు ప్రభువారు
శిష్యులను హెచ్చరిస్తూ, యేసు ప్రభువారు శిష్యులను హెచ్చరిస్తూ శాస్త్రులను గురించి జాగ్రత్త అన్నాడు. ఎవరి గురించి జాగ్రత్త అంట? శాస్త్రులను గురించి జాగ్రత్త అన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం నుండి 40 వరకు. అందరం బైబిల్ తీసి చూద్దాం. అందరు బైబిల్ తీసారా? మీరు రాసుకోవడం అయిపోతే బైబిల్ తీసి చూడండి. చదువుదామా? ఏమన్నాడు చూడండి యేసుప్రభు వారు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగడం, సంత వీధుల్లో వందనాలను, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. ఆగండి. శాస్త్రులకు ఏమంటే ఇష్టం? కనబడ్డా ప్రతి ఒక్కరూ వందనాలయ్యా వందనాలయ్యా అని చెప్పాలని వాళ్ళు కోరుకుంటారు. వీళ్ళు మాత్రం చెప్పరు. కానీ వీళ్ళు ఏం కోరుకుంటారు? తనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరు వాళ్ళకేం చెప్పాలి? వందనాలు చెప్పాలని కోరుకుంటారు. ఎవరు? శాస్త్రులు. తర్వాత సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు కోరుకుంటారట. విందులలో కూడా అగ్రస్థానం. వాళ్ళకి పెద్ద పీట కావాలి. ఎవరికి? శాస్త్రులకి. ఎక్కడ? సమాజ మందిరంలో పెద్ద పీటే కావాలా? భోజనాల్లో కూడా స్పెషల్ డెస్క్ కావాలా? ఎవరికి? శాస్త్రులు. తర్వాత ఇక వాళ్ళ క్యారెక్టర్ ఏంటి చూడండి. 40వ వచనం. విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతారట. అమ్మో, ఇదంతా ఘోరం చూడండి. ఎవరిళ్ళు? విధవరాళ్ళకి సహాయం చేయమని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు సహాయం చేయడానికి బదులుగా విధవరాండ్రను దోచుకుంటారన్నమాట. ఎవరిని? దే ఆర్ మనీ మైండెడ్. ఒక మాటలో చెప్పాలని రాసుకోండి. ఏం మైండ్ వాళ్ళది? ఒకటి పదవులు కోరుకుంటారు, వందనాలు కోరుకుంటారు, అది రాసుకోవాలి. రెండోది పదవులు కోరుకుంటారు. మూడోది విధవరాండ్రకు అన్యాయం చేస్తారు. ఎవరిళ్ళు? శాస్త్రులు. శాస్త్రుల యొక్క లక్షణాలు చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఒకటి, వందనాలు కోరుకుంటారు. రెండు, పదవులు పేటలు కోరుకుంటారు. మూడు, విధవరాండ్రకు అన్యాయం చేస్తారు. 40వ వచనం చూడండి. విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. అంటే వీళ్ళ ప్రార్థన యొక్క గురి దేవుని చెవి కాదు. ఎవరి చెవి? వినేవారి చెవి. చూసావా శాస్త్రి గారు ఎంతసేపు ప్రార్థన చేశాడు? అబ్బా, ఎంత వినసొంపుగా ప్రార్థన చేశాడు, ఎంత సమయం ప్రార్థన చేశాడు. ఈయనండి అసలైన ప్రార్థనా పరుడు అంటే అని జనం అనుకోవాలన్నమాట. ఈయన యొక్క ప్రార్థన గురి దేవుని చెవి కాదు. ఎవరి చెవి? మనుషుల యొక్క. అందుకే రాశాడు మాయావేషముగా. కనబడిందా? ఏం వేషం? నిజానికి అతను ప్రార్థన చేయట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు. అతని మాటలన్నీ కూడా ఎవరికి వినపడాలని? మనుషులకి వినపడాలని. యేసుప్రభు అంటున్నాడు ఈ శాస్త్రుల గురించి జాగ్రత్త. అంటే అర్థం ఏంటంటే ఈ శాస్త్రుల యొక్క లక్షణాలు దేవుని పిల్లలమైన మనలో ఏం చేయకూడదు? ఉండకూడదు అని అర్థం. ఎంత చక్కటి బోధ చేశాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలమైన మనం వందనాలు కోరుకోవాలా, వందనాలు చెప్పాలా? మనమే వందనాలు చెప్పాలి. కొంతమంది చెప్పిందాక చూస్తూ ఉంటారు, చెప్తారా చెప్పరా అని. వందనాలు కోరుకోకూడదండి. మనమే వాళ్ళకి కనబడినప్పుడు వెంటనే వందనాలు. రెండవది, అగ్రపీఠాలు కోరుకోకూడదు దేవుని పిల్లలమైన మనం. యేసుప్రభు వారు ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పాడు, ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే వెనకమాల కూర్చోండి, పోయి పైన కూర్చోబాకండి. ఒకవేళ పైన కూర్చుంటే మీకంటే ప్రముఖుడు ఎవరైనా వస్తే మిమ్మల్ని లేపి కింద కూర్చోబెడతారు. అప్పుడు మీకు ఏమొచ్చింది? అవమానం. అదే మీరు కింద కూర్చుంటే మిమ్మల్ని పిలిచి పైకి పిలుస్తారు రమ్మని, అది మీకు ఘనత. అసలు ఎక్కడ కూర్చోవాలో కూడా యేసుప్రభు వారు బోధించారు. ఎంత మంచి బోధకుడు అండి ఆయన. కాబట్టి దేవుని పిల్లలమైన మనల్ని మనం తగ్గించుకొని కూర్చోవాలి, కానీ అగ్రపీఠాలు మనం ఎన్నడూ కోరుకోకూడదు. మూడవది, విధవరాండ్రకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు.
కానీ దేవుని పిల్లమైన మనం విధవరాండ్రికి ఏం చేయాలి? సహాయం చేయాలి. చదవండి యాకోబు పత్రిక 1:27. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏముంది అక్కడ? తీసిన వాళ్ళు చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, అదిగో వినండి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. చాలు చాలు. దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను విధవరాండ్రని వారి ఇబ్బందిలో ఏం చేయాలి? శాస్త్రులు పరామర్శిస్తున్నారా? దోచుకుంటున్నారా? దోచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, విధవరాండ్ర సొమ్ము దోచుకుంటే అది మనకు శాపముగా మారిపోతుంది. అదే మనం వాళ్ళ అవసరతను తీరిస్తే అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. చివరిగా, ప్రార్థన ఎప్పుడు చేసినా మనుషులు వినాలని ఎప్పుడు మనం చేయకూడదు. మరి ఎవరు వినాలని చేయాలి? దేవుడు వినాలని చేయాలి. సంఘములో క్లుప్తంగా ప్రార్థన చేయాలి అందరు ఉన్నప్పుడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. అది నేర్చుకోవాలి మనం. అందరం ఉన్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన జరుగుతున్నప్పుడు మనకి అంశం ఇస్తే ఆ అంశం గురించి క్లుప్తంగా ప్రార్థన చేసి ముగించాలి. ఎందుకు? మిగతా వాళ్ళకు కూడా మన సమయాన్ని ఇవ్వాలి కాబట్టి. అదే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ పాస్టర్ గారు చెప్తారు కదా చాలా అంశాలు, ఈ అంశాలు అన్నిటి గురించి నువ్వు ఒంటరిగా వేకువజామున 4 గంటలకు వెళ్ళేసి, లేకపోతే మిట్ట మధ్యాహ్నం 1 గంట అప్పుడు నీకు సమయం ఉన్నప్పుడు మోకరించి అన్ని అంశాల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ ఎక్కువ సమయం చేయాలి. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నామా లేదా? అక్కడ మనం ఎక్కువ సమయం చేయాల్సింది. ఇక్కడ కాదు. ఇక్కడ మాత్రం మనకిచ్చిన అంశాన్ని క్లుప్తంగా మనం ప్రార్థన చేస్తూ పక్క వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. అప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. ఇదండి శాస్త్రుల గురించి. శాస్త్రుల గురించి ఇప్పుడు దాకా కొన్ని విషయాలు మనం చూసాం. చెప్పండి, పాత నిబంధనలో శాస్త్రులకు మూల పురుషుడు ఎవరు? ఎజ్రా శాస్త్రి. శాస్త్రుల యొక్క పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఎత్తి వ్రాయడం వాళ్ళ పని. ధర్మశాస్త్రం ఎత్తి రాయడం. అయితే రాను రాను ఈ శాస్త్రులు ఏం చేస్తారు? ధర్మశాస్త్రంతో పాటు పారంపర్య ఆచారాలు కూడా పాటిస్తూ ఉన్నారు. కొంతకాలానికి అసలు ధర్మశాస్త్రం కంటే ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత? ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు వీళ్ళని ఏమని సంబోధించాడు? వేషధారులారా అని సంబోధించాడు. దాంతో వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది, పగబట్టారు, ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. యేసుప్రభు వారు చివరిలో వీళ్ళ గురించి చెప్పాడు, శాస్త్రుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళలాంటి క్రియలు మీరు చేయబాకండి. ఒక చోట అంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు దేవుని రాజ్యానికి అర్హులు గారు అంటారు. శాస్త్రుల నీతి పై నీతి. యేసు ఇచ్చే నీతి వేరు, శాస్త్రుల యొక్క నీతి వేరు. నెక్స్ట్, ఈ 5 వర్గాల్లో ఇప్పుడు దాకా 3 చూసాం. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు. 4వ వర్గాన్ని మనం ఇప్పుడు చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, హెరోదీయులు. కొత్త నిబంధనలో కనబడతారు వీళ్ళు మనకి. ఎవరు వీళ్ళు? విన్నారా ఈ పేరు? కొత్త నిబంధనలో వినలేదా? హెరోదీయులు. చూద్దాం వాళ్ళ గురించి. ఎవరు వీరు? వీళ్ళ సంగతి ఏంటో మనం కొన్ని విషయాలు చూద్దాం. నోట్ చేసుకోండి. హెరోదీయులు అనగా హేరోదు రాజవంశము పక్షముగా ఉన్న యూదులు. హేరోదు రాజు పక్షముగా ఉన్న యూదులు. నిజానికి వీళ్ళు హేరోదీయులు కాదు, వీళ్ళు యూదులే. కాకపోతే వీళ్ళు ఎవరి పార్టీ? హేరోదీయుల పార్టీ అన్నమాట. నిజానికి హేరోదు ఎవరో తెలుసా? ఎదోమీయుడు. ఎవరు? హేరోదు. యూదులు ఎవరు? ఇశ్రాయేలీయులు. అసలు వాళ్ళకే వీళ్ళకి పడదు. ఎవరెవరికి? ఇశ్రాయేలీయులకు
ఎదోమీయులకి. ఎదోమీయులు అంటే ఏశావు సంతానం, ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానం. ఎదోమీయులు చాలా కాలం పగబట్టారు ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. అలాంటి శత్రువులైనటువంటి హేరోదీయులకు సపోర్ట్ చేసే వర్గం అన్నమాట వీళ్ళు. ఎవరిళ్ళు? హేరోదీయులు. నిజానికి వీళ్ళు యూదులే, కానీ హేరోదు పక్షముగా ఉన్నటువంటి వారు కనుక వీళ్ళని ఏమని పిలిచారు? హేరోదీయులు. అంటే హేరోదు పార్టీ వాళ్ళు అనమాట. అప్పుడప్పుడు మనల్ని కూడా ఎలక్షన్స్ అప్పుడు పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళని పిలుస్తారు కదా. కొంతకాలంగా అర్థమైంది వీళ్ళు ఏ పార్టీ, మీ పార్టీ వేరు మా పార్టీ వేరు అన్నట్టుగా వీళ్ళు రాజకీయంగా ఎవరి పక్షాన ఉంటారు? హేరోదు పక్షంగా ఉంటారు. నెక్స్ట్ పాయింట్. మరియు రోమా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేవారు. ఏ ప్రభుత్వానికి? రోమా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేవారు. ఆ దినాల్లో యూదుల్ని పరిపాలిస్తుంది ఎవరంటే రోమీయులే. రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు యూదుల్లో, కానీ వీళ్ళు మాత్రం రోమా ప్రభుత్వానికి ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హేరోదుని రాజుగా పెట్టింది రోమీయులే హేరోదుని రాజుగా నియమించారు. అందుకని హేరోదుకు సపోర్ట్ చేస్తారు, హేరోదు రోమన్లను సపోర్ట్ చేస్తారు. కాబట్టి రోమీయులకు కూడా వీళ్ళు ఎలా చేస్తారు? సపోర్ట్గా ఉంటారు. పరిసయ్యులకు విరోధముగా ఉంటారు. ఎవరికి విరోధంగా ఉంటారు? పరిసయ్యులకు విరోధముగా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్. వీరు క్రీస్తు కూడా రాజు అవుతాడేమో అనే భయంతో, అందరూ యేసుక్రీస్తుని రాజుని చేయాలనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు రాజు అవుతాడనే భయంతో క్రీస్తును కూడా వ్యతిరేకించారు. ఎవరు? హేరోదీయులు. చాలాసార్లు ప్రజలు యేసుక్రీస్తుని రాజుని చేయాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు అనుకున్నారు, మాకు ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు, ఎవరో హేరోదు రాజు, ఈయనెవరో కొత్తగా రాజు అవుతాడట అని యేసుక్రీస్తుని కూడా ఏం చేశారు? వీళ్ళు వ్యతిరేకించారు. లాస్ట్ పాయింట్. అయితే క్రీస్తుని వ్యతిరేకించే విషయంలో తమ విరోధులైన పరిసయ్యులతో చేతులు కలిపారు. క్రీస్తును వ్యతిరేకించే విషయంలో తమ విరోధులైన ఎవరితో? పరిసయ్యులతో ఏం చేశారు? చేతులు కలిపారు. పరిసయ్యులు యేసుని వ్యతిరేకిస్తున్నారు, హేరోదీయులు యేసుని వ్యతిరేకిస్తున్నారు. మనిద్దరికి కామన్ శత్రువు కాబట్టి మనిద్దరం శత్రుత్వం మానేసి మనిద్దరం చేతులు కలుపుదామని ఇద్దరూ కలిసి వ్యతిరేకించారనమాట. ఎవరిని? యేసుక్రీస్తుని. ఇది మీకు బోర్డు మీద చూపిస్తాను, అర్థమవుతుంది. ఇక్కడ క్రీస్తు, వీళ్ళు పరిసయ్యులు. పరిసయ్యులకి యేసుక్రీస్తు అంటే విరోధం. ఎవరికి? పరిసయ్యులు. ఇక్కడ హేరోదీయులు ఉన్నారు, వీళ్ళకి విరోధమే. ఎవరంటే? యేసుక్రీస్తు అంటే. అందుకని వీళ్ళిద్దరు ఏం చేశారంటే మనిద్దరం ఒకటవుదామని ఇద్దరు కలిసిపోయారనమాట. ఇటు పరిసయ్యులు హేరోదీయులు కలిసి ఎవరిని వ్యతిరేకించారు? క్రీస్తుని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇద్దరికి కామన్ శత్రువుగా ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ విషయాన్ని బైబిల్ ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా నేను. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని, అండర్లైన్ చేసుకోండి,
కనబడిందా? పరిసయ్యులు వెలుపలికి పోయి ఎవరితో కలుసుకున్నారంట? హేరోదీయులతో కలుసుకొని ఏం చేశారు? ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఇదిగో మీ ఆలోచన ఒకటే, మా ఆలోచన ఒకటే. మీరు ఆయన చంపాలనుకుంటున్నారు, మేము ఆయన చంపాలనుకుంటున్నాం. మనిద్దరం కలిస్తే పని తొందరగా అయిపోయిద్దని శత్రువులైనటువంటి విరోధులైన వారు ఒక్కటయ్యారు. ఎవరిని చంపడానికి? యేసుక్రీస్తును చంపడానికి. 12వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 12లో 13. 12లో 13, 3 కాదు 13. వారు మాటలలో ఆయన్ని చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి. నిజానికి అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోరు, అసలు ముఖముఖాలే చూసుకోరు. ఎడముఖం పెడముఖం. ఎవరెవరికి? పరిసయ్యులకి, హేరోదీయులకి. అలాంటి వారు ఇద్దరు కలిసి యేసయ్యని మాటల్లో ఇరికియాలని ప్రయత్నం చేశారట. ఆయన ఇరికించాలని ప్రయత్నం చేశారు. ఏమన్నారు తెలుసా? కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. ఏంటి వాళ్ళ ప్రశ్న? కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా? పన్ను కట్టకూడదు అన్నాడు అనుకోండి, హేరోదీయులందరూ ఏమంటారు తెలుసా? నువ్వు దేశద్రోహివి అంటారు. పన్ను ఇవ్వాల్సిందే అన్నారు అనుకో యేసుప్రభు వారు, పరిసయ్యులు ఏమంటారో తెలుసా? నువ్వు అసలు యూదుడివేనా? అసలు మన యూదుల పక్షంగా నువ్వు మనకు స్వాతంత్రం కావాలైతే నువ్వు పన్ను కట్టాలంటావేంటి అని అంటారు. అంటే కట్టమన్నా ప్రాబ్లమే, వద్దన్నా ప్రాబ్లం. అప్పుడు సింపుల్గా యేసు ప్రభు వారు ఒక నాణెం తీసుకురండి అన్నాడు. ఈ నాణెం మీద ఎవరి బొమ్మ ఉంది అన్నాడు? కైసర్ బొమ్మ ఉంది. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. దాంతో హేరోదీయులు, పరిసయ్యులు వెళ్ళిపోయారన్నమాట. ఆయన్ని మాటల్లో చిక్కుపరచాలని ప్రయత్నం చేశారు ఈ హేరోదీయులు, పరిసయ్యులు కలిసి. చివరిగా జలోతీయులు, 5వది. యూదులలో 5వ గుంపు పేరేంటి? జలోతీయులు. విన్నారా ఈ పేరు ఎప్పుడన్నా? చెప్పండి, వింటే ఎక్కడ విన్నారు? ఏ వాక్యంలో విన్నారు? ఏ సందర్భంలో విన్నారు? బైబిల్లోనే. ఏమైనా గుర్తొస్తుందా మీకు? పాస్టమ్మ గారు చెప్పకూడదు, ఎవరైనా చెప్పచ్చు. జలోతీయులు వీళ్ళు కూడా యూదులే. యూదుల్లో ఒక తెగ, ఒక రైట్. చూద్దాం మనం జలోతీయుల గురించి దేవుని వాక్యంలో ఎక్కడుందో మనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ శిష్యుల పేర్లు ఉన్నాయి 14, 15లో. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును మారు పేరు పెట్టనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు. అదిగో 16 చూడండి. జలోతే అనబడిన సీమోను. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు వారి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు సీమోను. ఇతను ఎవరంట? ఇదిగో ఈ జాతికి చెందినవాడు, యూదులలోనే యూదుడే కానీ జలోతీయుడైన సీమోను. ఏంటి అక్కడ ఫుట్ నోట్లో ఏముంది చూడండి. జలోతే అంటే అర్థం ఏంటి? కింద రాసి ఉందిగా, మతాభిమాని. యూదా మతాన్ని తీవ్రంగా అభిమానించేవాడు. రాసుకోండి. జలోతీయులు అనగా యూదా మతాన్ని తీవ్రంగా అభిమానించేవారు. వాళ్ళకి మతం అంటే పిచ్చి. ఎవరికి? జలోతీయులకి. ఎంత పిచ్చి అంటే ఎవడన్నా అడ్డం వస్తే చంపేస్తారనమాట, అంతే. అట్లాంటి వాళ్ళు యూదా మతంలో తీవ్రవాదులు వీళ్ళు. రాసుకోండి. ఎవరంటే వీళ్ళు యూదా మతంలో తీవ్రవాదులు. యూదా మతానికి వ్యతిరేకంగా ఎవడైనా ప్రవర్తించాడో వాడిని చంపేస్తారు, అంతే. తీవ్రవాదులు. వీళ్ళని తీవ్రవాదులు అంటే ఊరుకోరు.
వాళ్ళు ఏమంటారంటే మేము ఎవరో తెలుసా, దేశభక్తులం అంటారు. ఏమంటారు వాళ్ళు? దేశభక్తులం, తీవ్రవాద దేశభక్తులు అన్నమాట. అంటే యూదా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు అన్నమాట, తీవ్రవాదులు. ధర్మశాస్త్రం పట్ల తీవ్రమైన అభిలాష గలవారు. జీల్ దేని పట్ల? ధర్మశాస్త్రం పట్ల తీవ్రమైన జీల్. ఆ జీల్ నుండే జలస్ నుండే జలోతే వచ్చిందనమాట. అర్థమైందా? జీల్, ధర్మశాస్త్రం పట్ల జీల్ ఉన్నవాళ్ళు, తీవ్రమైన అభిమానం ఉన్నవాళ్ళు. జీల్, జలస్, జలోతే. ధర్మశాస్త్రం పట్ల తీవ్రమైనటువంటి అభిమానం ఉన్నవాళ్ళు. నెక్స్ట్, వీరు రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడాన్ని దైవద్రోహంగా భావించేవారు. పన్నులు కట్టడానికి వీల్లేదు వాళ్ళకి. ఒకవేళ మీరు కడితే ఎవరికి ద్రోహం చేసినట్టు? దేవునికి ద్రోహం చేసినట్టే అంటారన్నమాట. జలోతీయులు ఏమంటారంటే రోమా ప్రభుత్వానికి పన్నులు కట్టడాన్ని ఎలా భావిస్తారు? దైవద్రోహంగా భావిస్తారు. అంటే వీళ్ళు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారు అన్నమాట. వీళ్ళు రాసుకోండి, రోమా ప్రభుత్వం మీద ఏం చేస్తారు వీళ్ళు? తిరుగుబాటు చేసేవాళ్ళు. అప్పట్లో మక్కబీయులు తిరుగుబాటు చేసినట్లుగా వీళ్ళు కూడా రోమా ప్రభుత్వం మీద, రోమా సామ్రాజ్యం మీద ఏం చేస్తారు వీళ్ళు? తిరుగుబాటు చేసేవాళ్ళు. అయితే యేసు శిష్యులలో సీమోను ఈ జలోతీయులకు చెందినవాడే. యేసు శిష్యులలో సీమోను ఎవరికి చెందినవాడు? జలోతీయులకు చెందినవాడు. యాక్చువల్గా శిష్యుల్లో చాలామంది యేసుప్రభుని వెంబడించారు. వాళ్ళలో కొంతమంది ఎందుకు వెంబడించారో తెలుసా? రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి యేసు ప్రభు యూదులకు రాజ్యాన్ని ఏర్పరుస్తాడు, ఈయన రేపు రాజు అవుతాడని వెంబడించారన్నమాట. ఇస్కరియోతు యోధా అయితే ఈయన రేపు రాజు అయితే నేను ఆర్థిక మంత్రిని అవుతా అనుకున్నాడు. సీమోన్ లాంటి వాళ్ళు కూడా మనకు కావాల్సింది మన స్వరాజ్యమే కదా, ఈయనకి చాలామంది ఫాలోయింగ్ ఉంది అని ఈయన కూడా వెంబడించాడు. రాను సీమోను మారు మనసు పొందాడు. ఆయనలో ఉన్న తీవ్రవాద సమస్యలన్నీ పోయాయి. మామూలు వ్యక్తిగా మారిపోయాడు, మెత్తటి వ్యక్తిగా మారిపోయాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం మారలేదన్నమాట. క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో జలోతీయులు, క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో జలోతీయులు రోమాపై తిరుగుబాటు చేశారు. మరలా ఎప్పుడు చేశారంటే క్రీస్తు శకం 66 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో. అంటే అప్పటికి యేసుప్రభు వారు పునరుద్ధానుడై పరలోకం వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 66 నుంచి ఎక్కడి దాకా? 70 సంవత్సరాల మధ్యకాలంలో జలోతీయులు మరొకసారి తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? రోమీయుల మీద. రోమీయులపై జలోతీయులు మరొకసారి తిరుగుబాటు చేశారు. వాళ్ళ కోరిక తీరలా. ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయాడు, పునరుద్ధరణుడే తిరిగి పరలోకం వెళ్ళిపోయాడు. అరే ఈయన వెంబడిస్తే మనకేదో స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, రోమా ప్రభుత్వం కూలిపోయింది అనుకున్నాం. ఎక్కడ కూలిపోయింది? ఆయన నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరని ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లా కాదు, మళ్ళీ మనం ఉద్యమాలు చేయాల్సిందే అని అనుకున్నారు.
దీని ఫలితంగా రోమీయులు క్రీస్తకం 70లో యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేశారు. ఏ దేవాలయాన్ని కూల్చివేశారు? మరి ఇంతమంది తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సైన్యంతో వచ్చి తన సామంత రాజ్యమైనటువంటి ఈ యొక్క యూదా ప్రాంతం అంతటిని, యెరూషలేము అంతటిని ధ్వంసం చేసి జెరుబ్బాబేలు కట్టినటువంటి అందమైనటువంటి దేవాలయాన్ని నేల కూల్చేశారన్నమాట. ఇది జరిగిద్దని యేసు ప్రభు ముందుగానే ప్రవచించాడు. గుర్తుందా మీకు? ఒకసారి శిష్యులు దేవాలయం వైపు చూసి, ప్రభువా చూడు ప్రభువా ఎంత అందంగా కట్టారో దేవాలయం అంటే, యేసు ప్రభు ఏమన్నాడు? రాయి మీద రాయి లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయి అన్నాడు. అది ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారి ప్రవచనం నెరవేరింది. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో? 70వ సంవత్సరంలో. క్రీస్తు శకం 70లో అది జరిగింది. సరే, ఇప్పుడు దాకా మనం యూదుల్లో ఉన్నటువంటి 5 తెగల గురించి మనం చూసాం. మొట్టమొదటిది పరిసయ్యులు, రెండవది సద్దూకయ్యులు, మూడవది శాస్త్రులు, నాలుగవది హెరోదీయులు, ఐదవది జలోతీయులు. మీరు కొత్త నిబంధనలను చదువుతున్నప్పుడు ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో అప్పుడు వీళ్ళ చరిత్ర అంతా మీ మైండ్లో తిరగాలన్నమాట. ఓ, పరిసయ్యులు అంటే ఇలాంటి వాళ్ళు, శాస్త్రులు అంటే ఇలాంటి వాళ్ళు, సద్దూకయ్యులు అంటే వీళ్ళు, హెరోదీయులు అంటే వీరు, జలోతీయులు అంటే వీళ్ళు. వీళ్ళంతా ఎవరంటే యూదులలో ఉన్న రకరకాల తెగలు. లాస్ట్ 10 minutes ఉంది. 10 minutesలో ఇప్పుడు మీకు సమరయుల గురించి చెప్పబోతున్నాను. కొత్త నిబంధనలో మనకు కనబడే మరో వర్గం ఎవరంటే సమరయులు. ఎవరు? సమరయులు. వీళ్ళు కూడా కొత్త నిబంధనలో చాలా చోట్ల కనబడతారు. యేసుప్రభు టైంలో కానీ, ఆ తర్వాత అపోస్తుల టైంలో కానీ, పౌలు గారి టైంలో కానీ మనకు కనపడుతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? సమరయులు. సమరయుల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఎవరు ఈ సమరయులు? సమరయులు ఎవరు అంటే, ఎక్కువ నోట్స్ ఉంటుంది, రాసుకోవడానికి ప్రయత్నం చేయి. క్రీస్తు పూర్వం 722లో క్రీస్తు పూర్వం 722లో అష్షూరీయులు ఇశ్రాయేలును జయించిన తరువాత అష్షూరీయులు ఇశ్రాయేలీయులను జయించి చెరలోనికి తీసుకొని వెళ్ళిన తరువాత, చెరలోనికి తీసుకొని వెళ్ళిన తరువాత ఇశ్రాయేలు దేశంలో నివసించడానికి అన్యజాతి ప్రజలను తీసుకొని వచ్చారు. అన్యజాతి ప్రజలను తీసుకొని వచ్చారు. సెంటెన్స్ కొంచెం పొడుగ్గా ఉంది కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమైంది. అందరూ ఒకసారి నా వైపు చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ దేశం అనుకోండి. ఇది ఏ దేశం? ఇది అష్షూరు దేశం. అష్షూరీయులు క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇక్కడ 10 గోత్రాలు ఉంటాయి కదా, ఈ 10 గోత్రాల వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. బానిసలుగా తీసుకెళ్ళి అక్కడ కొంతమందిని, అక్కడ కొంతమందిని, ఆ దేశంలో కొంతమందిని, ఈ దేశంలో కొంతమందిని ఉంచేశారు. ఉంచి ఆయా దేశాలు జయించారు కదా, ఆ ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళని మొత్తకలంతా ఆడ పెట్టేశాడు అనమాట. కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్ని జనుల ఇశ్రాయేల్ మధ్యలో ఎవరు నివసిస్తున్నారు? అన్యులు వచ్చి నివసిస్తున్నారు. ఇదంతా మనకి 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఇదంతా, ఈ చరిత్ర అంతా, ఆ రెఫరెన్స్ కూడా చెప్తా, మీరు తర్వాత రాసుకోండి.
కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ ఏంటి? అష్షూరీయులు ఇశ్రాయేలును జయించి ప్రజలను చెరలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్ దేశంలో నివసించడానికి అన్యజాతి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ దించారన్నమాట. నెక్స్ట్ పాయింట్, అన్యజాతీయులు మిగిలిన ఇశ్రాయేలీయులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకొని, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది ఎవరెవరికి? ఇశ్రాయేలీయుడికి, అన్యజనుడికి. అన్యజాతీయులు ఇశ్రాయేలీయులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకొని పిల్లల్ని కన్నారు. తండ్రేమో యూదుడు, తల్లేమో అన్యురాలు. కొంతమందికి తల్లేమో యూదురాలు, తండ్రేమో అన్యుడు. వీరికి పుట్టిన సంతానాన్ని సమరయులు అని పిలిచారు. వీరికి పుట్టిన సంతానాన్ని ఏమని పిలిచారు? సమరయులు. మిశ్రమ సంతానం. ఎవరు వీళ్ళు? మిశ్రమ సంతానం. రెండు వేరువేరు జాతులకు పుట్టినటువంటి వాళ్ళు అన్నమాట. మిశ్రమ సంతానం. దీన్ని వాడుక భాషలో సంకర జాతి అని పిలుస్తూ ఉంటారు. అది కొంత నెగిటివ్ పదం, దాన్ని ఉపయోగించకూడదని నేను దాన్ని పెద్దగా హైలైట్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పా. ఇది మిశ్రమ సంతానం. మిశ్రమ సంతానమే ఎవరు వీళ్ళు? సమరయులు. ఎక్కడుంది ఈ స్టోరీ అంటే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు తీయబాకండి, టైం ఎక్కువ లేదు, మీరు ప్రశాంతంగా చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా అక్కడ ఉందన్నమాట. ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఎక్కడ? 24వ వచనం. రైట్, నెక్స్ట్ పాయింట్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? బబులోను వాళ్ళు వచ్చారు, యూదుల్ని కూడా చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ పాయింట్, జెరుబ్బాబెలు కాలంలో యూదులు దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు బ్రాకెట్లో ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు బ్రాకెట్లో రాసుకోండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి ఎక్కడ దాకా? 7 వచనాలు. మరియు నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి నిర్మించేటప్పుడు నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి నిర్మించేటప్పుడు బ్రాకెట్లో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ సమరయులు వ్యతిరేకించారు. అది అటు జెరుబ్బాబెలు మందిరం కట్టేటప్పుడు వ్యతిరేకించారు, నెహెమ్యా గోడలు కట్టేటప్పుడు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు చెప్పండి, యూదులు సమరయుల్ని ప్రేమిస్తారా ఇట్లా చేస్తే? అర్థమైందా ప్రాబ్లం మీకు? నిక్కచ్చైన యూదులు వాళ్ళు మాత్రం నిక్కచ్చైన యూదులు కాదు, వాళ్ళు మిశ్రమ సంతానం. ఈ మిశ్రమ సంతానం ఏం చేస్తుందంటే యెహోవా దేవుని యొక్క మందిరాన్ని ఆటంకపరిచారు, ఇంకా యెరూషలేము ప్రాకారాన్ని కూడా ఆటంకపరిచారు. దీంతో యూదులకు ఎలా మారిపోయారు? వాళ్ళు విరోధులైపోయారు. దీని ఫలితం ఏంటి చెప్పండి? యూదులకు ఏమైపోయారు? విరోధులైపోయారు. నెక్స్ట్ పాయింట్, కొత్త నిబంధన కాలం వరకు సమరయులకు యూదులకు మధ్య బద్ధ విరోధం ఉండేది. ఎవరెవరికి విరోధం? సమరయులకు యూదులకు మధ్య బద్ధ విరోధం ఉండేది. ఎప్పటిదాకా? యేసుప్రభు వచ్చేంత వరకు, కొత్త నిబంధన వరకు.
ఈ సమరయులు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. నెక్స్ట్ పాయింట్, సమరయులు దేవుని ఆరాధించడానికి గెరీజీము కొండ మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. వీళ్ళు రానిట్లా, ఎవరో యూదులు యెరూషలేము రానిట్లా. మేము మందిరం కడుతుంటే మీరు ఆటంకపరిచారు కాబట్టి మా మందిరం రావడానికి వీల్లేదనగానే, మరి వీళ్ళు మేము దేవుని ఆరాధించుకోవాలి కదా అని చెప్పి గెరీజీము కొండ మీదకి వెళ్ళి అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని కట్టుకున్నారు. సమరయులు గెరీజీము కొండ మీద ఏం కట్టుకున్నారు? దేవాలయాన్ని కట్టుకున్నారు. అందుకే సమరయ స్త్రీ యేసుప్రభుని అడిగింది. ఏమడిగింది తెలుసా? మా పితరులు ఈ కొండ మీద దేవుణ్ణి ఆరాధించాలంటారు, మీరేమో యెరూషలేములో ఆరాధించాలంటారు. అయ్యా, ఇంతకీ ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి? ఆ కొండ మీద, ఈ గుళ్ళోనా? అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆయన ఆరాధించేవారు ఆ కొండ మీద కాదు, ఈ గుళ్ళో కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు చెప్పాడు అన్నమాట. యూదులు సమరయులను అంటరాని వారుగా చూసేవారు. అసలు ఆ ఊర్లో కూడా పోయేవాళ్ళు కాదంట. యూదులు సమరయులను ఎలా చూసేవారు? అంటరాని వారుగా చూసేవారు. కానీ నెక్స్ట్ పాయింట్, యేసు సమరయులను ప్రేమించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరిని ప్రేమించాడు? సమరయులను కూడా ప్రేమించాడు. అంటానికి ఆధారాలు ఏంటి? నంబర్ 1, సమరయ స్త్రీకి సువార్త చెప్పాడు. ఎవరికి? అది రాసుకోండి. ఎగ్జాంపుల్, సమరయ స్త్రీకి సువార్త అందించాడు. ఎక్కడుంది ఈ వాక్యం? యోహాను సువార్త 4వ అధ్యాయం, చాప్టర్ మొత్తం అదే. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. తర్వాత 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు సమరయుడు. అంటే సమరయుడిని కూడా ఏం చేశాడు యేసుప్రభు వారు? స్వస్థపరిచారు. రాసుకోండి. 2వది, కుష్ఠరోగి, సమరయుడైన కుష్ఠరోగిని కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. రెఫరెన్స్ రాసుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు. అంతేకాదు, ఇంకా ఏం చేశాడు తెలుసా? సమరయులకు కూడా సువార్తను ప్రకటించమని శిష్యులకు ఆదేశించాడు. సమరయులకు సువార్త ప్రకటించమని శిష్యులకు ఆదేశించాడు. సమరయులకు సువార్త ప్రకటించమని శిష్యులకు ఆదేశించాడు. ఎక్కడ? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పైనుండి శక్తి పొందే వరకు మీరు ఆగండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఏమన్నాడు? మీరు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. చూసారా సమరయుల్ని ఎంతగా ప్రేమించాడు? అంటరాని వారిగా ఎంచబడినటువంటి సమరయులని గుండెలకు హత్తుకున్నాడు ఆయన. సమరయ స్త్రీ చెప్పినప్పుడు ఆ ఊరులందరూ పిలిచారు, అయ్యా మా ఊరు రాయ్యా అంటే వాళ్ళు ఊరెళ్ళి సమరయ పట్టణం వెళ్ళి అక్కడ 4 రోజులుండి వాళ్ళకు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో సమరయ ప్రాంతంలో పరిచర్య చేసినటువంటి సేవకుడు ఎవరు? మీ బైబిల్ జ్ఞానానికి పరీక్ష. అపోస్తల కార్యముల గ్రంథంలో సమరయ ప్రాంతంలో విరివిగా సువార్త ప్రకటించిన సేవకుడు ఎవరు? చెప్పాలా? పౌలు గారు కాదు, ఇంకా పర్లేదు, ప్రయత్నం చేయండి. తప్పు చెప్పినా పర్వాలా, నేర్చుకోవడానికి వచ్చాంగా మనం. ఎవరు? ఫిలిప్. రైట్ ఆన్సర్. మంచి జవాబు చెప్పారమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎన్నో అధ్యాయం? అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. ఫిలిప్ సమరయ వరకు వెళ్ళి అద్భుతమైన సువార్త ప్రకటన చేశాడు. నాకు టైం అయిపోతుంది చదివించడానికి. మీరు తప్పకుండా చదవండి 8వ అధ్యాయం. ఏ గ్రంథం అది?
అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేశాడు. సువార్తికుడైన ఫిలిప్పు చాలా గొప్ప పరిచర్య చేశాడు. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పి నేను ముగించేస్తా. రోమనులు సమరయులను జయించి 11,600 మందిని చంపివేశారు. రోమనులు సమరయులను జయించి క్రీస్తు శకం 65లో సుమారు క్రీస్తు శకం 65లో రోమనులు సమరయులను జయించి 11,600 మందిని చంపేశారు. ప్రస్తుతం సమరయులు కేవలం 150 మంది మాత్రమే ఉన్నారని ఒక అంచనా. ఎంతమంది? సుమారు 150 మంది. చాలామంది రోమిల కాలంలోనే ఏమైపోయారు? హతమైపోయారు. నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే సువార్తను అందరికీ అందించాలి. ఎందుకని యేసుప్రభు వారు ఏ భేదము చూపలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక సువార్త ఎవరికి? కేవలం క్రైస్తవులకేనా? కాదు, అణగారినటువంటి వర్గాలకు కూడా క్రీస్తు సువార్తని మనం అందించాలి. పట్టణాలలో మురికివాడల్లో జీవించే ప్రజలు ఉంటారు, అలాంటి వారికి కూడా తీసుకెళ్ళి ఏమందించాలి? యేసుక్రీస్తు సువార్త. వాళ్ళకు కూడా ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరిని అంటరాని వారిగా చూడకూడదు. జాతి భేదం అనేది లేదండి, ఏ భేదం లేదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని సమానంగా మనం చూడాలి. యేసుక్రీస్తుని అందరికీ పరిచయం చేయాలి. యేసుక్రీస్తు మా దేవుడు అనకూడదు, ఆయన మన దేవుడు, ఆయన మన అందరికీ దేవుడు. చాలామంది క్రిస్మస్ పండగ మాది అంటారు. మాది కాదు, మనది. అది ఎవరైనా చేసుకోవచ్చు. ముగింపులో నేర్చుకోవలసిన పాఠాలు ఒకసారి గుర్తు చేసి నేను ముగించేస్తాను. శాస్త్రుల వలె వేషధారులుగా ఉండకూడదు. అది రాసుకున్నారు కదా, ఎవరి వలె? రెండవది, ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి? వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. శాస్త్రుల లాంటి స్వభావం మనలో ఉండకూడదు. శాస్త్రుల స్వభావం మీకు గుర్తుందా? 4 చెప్పా. ఏం కోరుకుంటారు? వందనాలు కోరుకుంటారు, పెద్ద పెద్ద పీటలు కోరుకుంటారు, విధవరాండ్రకి అన్యాయం చేస్తారు, మింగేస్తారంట, వాళ్ళు ఇల్లే మింగేస్తారంట. మూడోది, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన యొక్క గురి దేవుని చెవి కాదు, మనుషుల యొక్క చెవి. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. సమరయులను కూడా యేసు ప్రభు ఏ రీతిగా ప్రేమించాడో మనం కూడా సమాజంలో అట్టడుగునటువంటి వారిని, అణగారినటువంటి వారికి సైతం యేసుక్రీస్తు సువార్తను అందించే వారిగా ఉండాలి. పిలుపులాగా ఉండాలి మనం. చూడండి, పిలుపు సమరయ ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్తను అందించాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి మీ హృదయాల్లో. ప్రభువా, శాస్త్రుల వలె మేము ఉండకుండా మాకు సహాయం చేయి. శాస్త్రుల లాంటి స్వభావం నాలో ఎక్కడా లేకుండా చేయి ప్రభువా. విరిగి నలిగిన మనసు నాకు దయచేయి, వినయ మనసు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఎటువంటి వేషధారణ నాలో లేకుండా చేయి ప్రభువా. నేను ఏదైతే చెప్తానో దాన్ని అనుసరించడానికి మొదట నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పాత కొత్త నిబంధన కాలంలో యూదుల యొక్క చరిత్రలో 5వ భాగాన్ని మేము ధ్యానించడానికి కృప చూపించావు.
ఈ దినం శాస్త్రుల గురించి, హెరోదీయుల గురించి, జలోతీయుల గురించి, సమరయుల గురించి నేర్చుకోవడానికి కృప చూపించావు. శాస్త్రుల విషయమై జాగ్రత్త అని చెప్పావు ప్రభువా. అలాంటి చెడు లక్షణాలు నీ సేవకుడైన నాలో ఎక్కడా లేకుండా చేయండి. ఇతరుల నుంచి వందనాలు కోరేవాడిగా నేను ఉండకుండా వందనాలు చెప్పేవాడిగా ఉండటానికి సహాయం చేయండి. నేను ఏదైతే బోధిస్తున్నానో దాన్ని అనుసరించడానికి మొదట నాకు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ సహాయం చేయండి. శాస్త్రుల లాంటి స్వభావం మాలో ఎవరిలో లేకుండా చేయండి. యూట్యూబ్లో చూస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తా ఉన్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. సమరయులను నువ్వు ఎంతగానో ప్రేమించావు, వారికి సువార్త ప్రకటించావు నాయన. అలాంటి ఆత్మల భారం మాకు కూడా మీరు దయచేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశన. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.